పాత నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు సంతోష్ నగర్ పోలీసులు. 3 నిందితుల నుంచి 1,35,00,000 పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ లోని ఓ స్కూల్ దగ్గర నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 2 కార్లను, నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 మంది పరేరీలో ఉన్నట్లు తెలుస్తున్నారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న రక్షాపురం ఏరియాలో ఒక స్కూల్ వద్ద 3 వ్యక్తులు బ్యాగులతో హ్యూజ్ క్యాష్తో వచ్చారన్న ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ కోసం వచ్చారు పాత నోట్లు అని ఇన్ఫర్మేషన్ మీద సంతోష్ నగర్ పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళ 3 అదుపులో తీసుకుని విచారించగా వారి దగ్గర నుంచి 1,35,80,000 పాత నోట్లు డిమానిటైజేషన్ ద్వారా రద్దయిన నోట్లు దొరికాయి. 1,35,00,000 కూడా 13 వ్యక్తులకు చెందినవి. ఫిలిం నగర్కి చెందిన అశోక్ కుమార్కి ఈ ₹1,00,000 పాత నోట్లు ఇస్తే 40,00,000 కొత్త నోట్లు ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు. ఈలోగానే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి సంతోష్ నగర్